మిమ్మను స్తుతించి ఆరాధించుటకు మీరిచ్చిన శ్రేష్టమైన సమయం కొరకు కృతజ్ఞతలు. ప్రభువా, ఏమాత్రము అర్హత లేనటువంటి మమ్ములను ఎవరు సమీపింపలేనటువంటి తేజస్సులో నివాసం ఉన్నప్పటికీ మమ్మను ప్రేమించి ప్రభువా మా సమీపమునకు వచ్చి మా ప్రభు ద్వారా మాకు పాప క్షమాపణను అనుగ్రహింపచేసి పరిశుద్ధులుగా మమ్మలను మార్చి మీ సన్నిధిలో ఉండే అర్హతనిచ్చినందుకు స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు. ఈ తెస్సలోనిక పత్రికను ధ్యానిస్తూ ఉన్నాం. దయ చూపించండి. దైవికంగా ప్రస్తుతం ఉన్న దినాలలో మేము ఎట్లా బ్రతకాలో ఆ విషయాలను మీరు మాకు నేర్పించి మీ సహాయమును అందించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పౌలు గారు చాలా చక్కగా చెప్పడం మనం చూసాము. ఇక 3వ అధ్యాయంలో, ఈ తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 1 నుండి 4 వచనాలు కలిసి ఉన్నాయి. 5 వచనాల దాకా మనము చదువుదాము. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేమొంటిగానైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమే మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా. అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించునేమో అనియు మా ప్రయాసము వ్యర్థమైపోయేనేమోననియు మీ విశ్వాసమును తెలుసుకొనవలనని అతన్ని పంపితిని. ఈ మాటలను బట్టి కొన్ని నిమిషాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. రైట్. పౌలు గారి యొక్క ప్రేమ, పౌలు గారి యొక్క ఉద్దేశాలు చాలా గొప్పవి. ఏ విషయంలోనైనా, ఏ సమయంలోనైనా సంఘము అనేది ఒక మర్మంగా ఈ భూమి మీద కనబడుతుందని గత వారాలలో ఎఫెసీ పత్రిక చదువుకున్నప్పుడు, కొలస్సీ పత్రిక చదువుకున్నప్పుడు మనం ధ్యానించాం. సంఘము యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఒక మర్మంగానే ఉన్నా సంఘానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను యేసుక్రీస్తు ప్రభువారు వారికి ఉన్నటువంటి గొప్పతనము, ప్రేమ, వాటిని గురించినటువంటి వివరాలు చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఈ నూతన నిబంధన ద్వారా మన మధ్యకు ఈ వాక్యం వచ్చింది. లేకపోతే మనకు కూడా ఈ విషయాలు తెలిసేవి కావు. కనుక ఏదైనప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ సంఘమైనా అది క్రీస్తు సంఘమే కదా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ సంఘమైనా కూడా అది క్రీస్తు సంఘమే. ఎవరు ఏ పేరు పెట్టుకొని ఏ వాక్యం మీద పెట్టని, మన సంఘం పేరేంటి? జీసస్ ఫెలోషిప్ మినిస్ట్రీస్, అంటే యేసు సహవాస పరిచర్యలు. ఇది మనం పెట్టుకున్న పేరు. కనుక అది ఏదైనా, ఏ సంఘమైనా కూడా అది యేసు యొక్క సహవాసంలో ఉన్నదే. అయితే ఇందులో దేవునికి విరుద్ధముగా, దైవ సంబంధమైన వాటికి విరుద్ధంగా ఏర్పాటు చేయబడ్డ సంఘాలు కూడా ఉన్నాయి. వాటి గురించి నేను చెప్పట్లేదు. అయితే ఈ సంఘం మీద ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల మధ్యలో ఈ సంఘం మీద విపరీతమైనటువంటి దాడి జరుగుతూ ఉంది. దేవుడు కూడా ఈ సంఘ సహవాసమును ప్రేమించి కేవలము సంఘము కొరకు చాలా శ్రద్ధాశక్తులు కలిగి చాలా నిబంధనలను ఏర్పాటు చేసి సంఘములో చేయాల్సినటువంటి పనులు కూడా ఏర్పాటు చేసి సంఘం పట్ల అంత శ్రద్ధ తీసుకుంటున్నాడు దేవుడు. కారణం ఏంటి అనంటే, ఈ సంఘం ఎవరిది అంటే యేసుక్రీస్తు ప్రభువారిది. ఈ సంఘం ఎలా స్థాపించబడింది అనంటే యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కొనబడిన, కట్టబడిన సంఘం. ఈ సంఘములో ఎవరుంటారు అనంటే పరిశుద్ధులు ఉంటారు. ఈ సంఘము పరిశుద్ధులదైతే ఈ సంఘానికి హెడ్ ఆఫీస్ ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఈ సంఘానికి శరీరం ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. కనుక ఏదైనా అంతా యేసుక్రీస్తు ప్రభువారిదే గనుక దానిని బట్టి అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురైనా దేవుడు మాత్రం ఈ సంఘం పట్ల శ్రద్ధ తీసుకున్నాడు. కనుకనే సంఘం కొరకే ప్రయాసపడుతూ ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని, నూతన నిబంధనను కూడా మనకు ఏర్పాటు చేశాడు. చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 13వ వచన భాగం, 4వ అధ్యాయము
13వ భాగం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును అన్నాడు. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలండి. పరిశుద్ధులు ఎక్కడున్నారు వీళ్ళు అంటే సంఘంలో ఉన్నవారు. ఎవరంటే క్రీస్తు సంఘంలో ఉన్నవారిని మాత్రమే పరిశుద్ధులు అంటారు. కనుక ఈ పరిశుద్ధులు సంపూర్ణులు కావడానికి, క్రీస్తు శరీరం అంటే సంఘం క్షేమాభివృద్ధి చెందడానికి, పరిచర్య ధర్మం జరగడానికి ఆయన కొందరిని అపోస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్తికులుగా, కొందరిని కాపరులుగా, కొందరిని ఉపదేశకులుగా నియమించాడు. ఎందుకు ఇదంతా అంటే 4 అంచెల భద్రతను దేవుడు ఏర్పాటు చేశాడు. 4 రకాలుగా దాడులు మన మీద జరుగుతూ ఉన్నాయి, సంఘం మీద. కనుక 4 రకాలుగా దేవుడు కూడా భద్రతను ఏర్పాటు చేసి ఆ భద్రతలో సంఘాన్ని ఉంచాలని ఆయన ప్రయాసపడుతున్నాడు. అయితే సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎన్ని రకాలుగా ఉన్నా సంఘం నాశనం అయిపోయేటువంటి పరిస్థితులు ఈ ప్రపంచంలో జరగవు. సంఘాన్ని మీద ఎన్ని దాడులు జరిగినా, సంఘం ఎన్ని విషయాలుగా ఇబ్బంది పడినప్పటికీ కూడా సంఘం విచ్ఛిన్నమైపోయే సందర్భాలు జరగవు. ఎందుకంటే ప్రభు ఏమన్నారు? ఆకాశము భూమి నా గతించును కానీ నా మాటలు ఏమాత్రమునో గతించవు. అంటే ఈ భూమి ఆకాశాలు ఉన్నంత వరకు ఖచ్చితంగా ఏముంటుందంటే సంఘం ఉంటుంది. కనుక ఈ సంఘాన్ని విచ్ఛిన్నం చేయాలి, ఈ సంఘాన్ని ఏదో రకంగా పడగొట్టాలని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అది దేవుని ప్రేమను బట్టి, దేవుని పిలుపును బట్టి, దేవుని కృపను బట్టి ఆ సంఘం ఏర్పాటు చేయబడితే ఎన్ని ఆటంకాలు ఎదురైనా సంఘం మాత్రం చెక్కు చెదరదు, అలా నిలబడిదే ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. కనుక ఈ తెస్సలోనిక సంఘంలో కూడా చాలా ప్రయత్నాలు జరిగాయి. అవడానికి చిన్న సంఘమే, కొద్ది కాలమే అది ఏర్పాటు చేయబడింది. అయినప్పటికీ కూడా ఈ సంఘం మీద కూడా దాడులు ఎన్నో జరిగాయి. ఇప్పుడు ఈ 3వ అధ్యాయంలో మనం చదివితే, కాబట్టి ఇక సహింపజాలక అని పౌలు గారు చెబుతున్నాడు. సహింపజాలక అంటే నేను తట్టుకోలేకపోయాను అన్నట్టుగా ముందున్న సందర్భాలు చెప్పాడు. చాలా విషయాలు వచ్చాయి, కానీ సాతాను మమ్మల్ని అభ్యంతరపరిచాడు, దానివల్ల మేము రాలేకపోయాము. అయినప్పటికీ సహించుకోలేక ఏథెన్సులో మేము ఉండుట మంచిదని ఎంచి అన్నాడు. ఏథెన్సు ప్రాంతంలోకి వెళ్ళారు ఇక్కడ వాళ్ళు. కారణం ఏంటంటే ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడకూడదని అన్నాడు. శ్రమలు వాళ్ళ మీద దాడి చేశాయి, కొన్ని ఇబ్బందులు వచ్చాయి వాళ్ళ మీదకి. ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు, సంఘం మీద దాడులు జరుగుతున్నప్పుడు మరి సంఘం పట్ల శ్రద్ధ ఉండాలి కదా, సంఘాన్ని పట్టించుకోవాలి కదా, పట్టించుకోవాలా వద్దా? కనుక పౌలు గారు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే సంఘం మీద శ్రద్ధ పెట్టాడు. ఏం చేశాడు ఆయన? సంఘం పైన శ్రద్ధ పెట్టాడు. ఎందుకని అంటాడు, నాకు సంఘములను గూర్చినటువంటి చింత ఉందని గత వారంలో జ్ఞాపకం చేశాను. కనుక సంఘంలో ఏదైనా జరుగుతుందంటే, సంఘంలో ఏమైనా కార్యక్రమాలు జరుగుతుంటే, సంఘానికి ఏదైనా ఇబ్బంది కలుగుతుందంటే ఎంతమందికి బాధ్యత ఉంది? ఎంతమంది పట్టించుకుంటున్నారు? అయ్యో ఈరోజు సంఘానికి ఒక ఆయన రాలేదు, ఎందుకు రాలేదో ఆలోచన. సంఘంలో ఒక ఆమెకు బాలేదు, ఎందుకు బాలేదో కదా. అసలు సంఘంలో ఏం జరుగుతుందో అనే విషయాలు మరి సేవకుడికే బాధ్యత అనుకుంటాం ఇప్పుడు మనమైతే. కాదు, సంఘంలో ఉన్నటువంటి వారందరికీ ఆ బాధ్యతలు ఉంటాయి. ప్రత్యేకించి సంఘ సేవకుడు ఉన్నటువంటి పౌలు గారు ఆ సంఘం పట్ల శ్రద్ధ తీసుకుని, సంఘం గురించినటువంటి ఆలోచనలు కలిగి, ఇప్పుడు సంఘంలో సమస్యలు వచ్చాయి, ఇబ్బందులు కలుగుతున్నాయి. అక్కడ ఏమనంటే ఈ శ్రమల వలన ఎవడూ కదిలింపకుండా ఉండాలని అని ఆ కింద వచనంలో చూస్తే, దేవుని పరిచారకుడైనటువంటి తిమోతిని పంపితిమి అన్నాడు. సంఘంలో ఉన్నటువంటి సమస్యలను తీయడానికి ఎవరిని పంపించాడంట? తిమోతి గారిని పంపించాడంట. ఎందుకు పంపాలి తిమోతి గారిని? దేనికి పంపించాలి అక్కడికి? ఏమైందని? ఏదైనా సమస్య వచ్చినప్పుడు మరి తను వెళ్ళేటువంటి అవకాశాలు లేవు అక్కడ. కనుక తిమోతిని ఏం చేశాడంట? నువ్వు తెస్సలోనిక సంఘం దగ్గరికి వెళ్ళు అన్నాడు. వెళ్ళి ఏం చేయాలి అని అంటే, అక్కడ రాయబడిన మాటలు చదువుతున్నాను చూడండి, 2-4 లైన్గా ఉన్నాయి కదా. ఈ శ్రమల వలన అని ఎవడును కదిలింపబడకూడదు. ఎందుకు పంపించాడంట? ఎవడును కదిలింపబడకూడదు. కదిలింపడం అంటే ఏమవుతుంది అక్కడ? చాలామంది ఏమైపోతారంటే చెదిరిపోతారు కదా. ఏదైనా ఇబ్బంది కలిగిగానే, ఏమంటే బాగున్నంతసేపు అందరూ హ్యాపీగా ఉంటాం, ఏదైనా కష్టం వస్తే
కష్టంలో కదా నిలబడాలి అసలు. కానీ కష్టంలో చెదిరిపోయే పరిస్థితులు ఎన్ని ఉంటాయి. ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, సంఘ పరిచారకుని పంపించాడు ఓకే, కానీ సంఘం మీదకి ఇబ్బందులు వచ్చినప్పుడు సంఘం కదిలింపబడకూడదు. కదిలింది అంటే అది దేవుని కొరకు కదలాలి, అంతేకాక చెదిరిపోకూడదు. కనుక ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా అలాంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. 4:14 చదవండి. అలెగ్జాంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేశాను. ఎవరు చెప్తున్నారు ఈ మాట అనుకుంటున్నారు? అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నారు. ఇలాంటి అలెగ్జాంద్రులు సంఘాల్లో చాలామంది ఉన్నారు. వీడు పౌలు గారితో పాటు తిరిగినోడే, కానీ పౌలు గారికి ఏం చేశాడంట నాగరాజు? అందుకే మరి వినమంటున్నారు, మాట్లాడొద్దు అసలు మధ్యలో. అలెగ్జాంద్రు కంచరివాడు పౌలు గారికి చాలా కీడు చేశాడంట. పౌలు గారితో పాటు ఉన్నోడీడు కీడు చేసి అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇస్తాడన్నాడు. అతని విషయమై నువ్వు జాగ్రత్తగా ఉండమని తిమోతికి చెబుతున్నాడు. అతడు మా మాటలు బహుగా ఎదిరించాడని చెప్పాడు. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడూ నా పక్షమున నిలవలేదు. అందరూ నన్ను విడిచి ఏం చేశారు? అందరూ నన్ను విడిచి పోయిరి. ఎక్కడికి పోయిరి? మాకేం తెలియదు వెళ్ళిపోతారు. అలెగ్జాంద్రులు అన్నమాట వీళ్ళందరూ. ఆ కింద మాట చూడండి, ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక, అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తము ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. సువార్త ప్రకటించాలని, రాజ్యము ప్రకటించాలని ప్రభు పని కొరకు దేవుడు నన్ను తప్పించి ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను కాపాడాడు. కానీ వీళ్ళందరూ వెళ్ళిపోయారు. మీరు ఆలోచించాలి, కొంచెం సీరియస్గా ఆలోచించండి ఈ మాట. కనుక ప్రభు యొక్క కృపను బట్టి సంఘంలో అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురైతే పౌలు గారు ఆ సంగతిని గమనించి ఈ తెస్సలోనిక సంఘాన్ని ప్రేమించి వారు చెదిరిపోతారేమో, కదిలింపబడతారేమోనని తిమోతిని వెంటనే అక్కడికి పంపించాడు. వారిలో ఎవరో కూడా కదిలింపబడకూడదు నాయనా అని. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచన భాగం. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమయ్యుండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. అలల చేత పసిపిల్లలాగా మీరు ఉండొద్దు. మనుషుల మాయోపాయములు, వంచన, తప్పు మార్గములకు కుయుక్తి, కల్పింపడినటువంటి ఉపదేశాలు. ఆ సంఘానికి వెళ్ళకో, నానా రకాలుగా తిడతాడు అత్తమాను, ఆశీర్వాదాలు ఉండవు, దీవెనలు ఉండవు, అన్ని శాపనార్థాలే ఉంటాయి. ఆ సంఘానికి నువ్వు వెళ్ళకరా బాబు, మన సంఘానికి వచ్చే అన్ని దీవెనలే అంటే నీకేమనిపిస్తుంది అప్పుడు? నిజమేరా, ఎప్పుడు చూసినా నన్ను తిడతవే కానీ పొగడుతూ లేదురా, నన్ను ఎప్పుడూ పొగలేదురా అని వెంటనే ఏమనిపిస్తుంది? మనిషి ఆటోమేటిక్గా ఏమైపోతాడంటే పొగిడే ప్లేస్కి ఎక్కువ ఇష్టపడతాడు, పొగడడానికి ఎక్కువ ఇష్టపడతాడు. బైబిల్లో ఇలా ఉంటుంది, మాటి మాటికి వస్తాడు, చక్కగా లేనిపోని విషయాలన్నీ చెప్తాడు. పగవాడు వాడు ఏం చేస్తాడంటే, చెప్పండి చక్కగా, పగవాడంటే ఎవరు? ఇందాక మనం వాక్యం విన్నాం కదా ఆరాధన వర్తమానంలో, వాడిని. కాబట్టి చూడండి బైబిల్ ఏమని రాయబడిందో. 27వ సామెతల గ్రంథం 27వ అధ్యాయము 6వ వచనం చూడండి. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం. దీనందరూ మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును. పగవాడు అంటే ఎవరు? శత్రువు ఏం చేస్తాడంట? లెక్కలేనని ముద్దులు పెడతాడంట. అంటే ఏంటి? పట్టుకుని నిన్ను ముద్దులు పెడతాడేటి? ముద్దులంటే ఆ ముద్దులు కాదు ఇక్కడ, నోటితో పెట్టే ముద్దులు కాదు అక్కడ. పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టునంటే నిన్ను పడగొట్టడానికి, నిన్ను చంపడానికి, నీ నాశనాన్ని కోరుకునేవాడు. వాడు నీ నాశనాన్ని కోరుకునేవాడు. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే చక్కగా నిన్ను పొగుడుతాడు. నీలో ఏ క్వాలిటీస్ లేకపోయినా కానీ నువ్వు చాలా గొప్పడు అంటాడు.
నువ్వు తప్పు చేస్తున్నా కూడా నువ్వు రైట్ అంటాడు. నువ్వు సూపర్ హే అంటాడు. అయితే ఆ మాటలకు నువ్వేమైపోతావు? పడిపోతావు, పొంగిపోతావు. కానీ నీకు తెలీదు ఆడే నిన్ను తీసుకెళ్ళి బోన్లో పడేస్తాడని, ఆడే నిన్ను తీసుకెళ్ళి ముంచేస్తాడని నీకు తెలీదు. అందుకే పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడంటున్నాడు. కానీ ప్రేమించేవాడైతే ఏం చేస్తాడు? పై మాట చదవండి. మేలును కోరి స్నేహితుడు ఏం చేస్తాడంట? రక్షణ రాజు గాయములు చేస్తాడు. అంటే ఏంటి? మేలును కోరి గాయాలు చేయడం అంటే ఏం చేస్తాడు? నిన్ను వచ్చి కొట్టేసి కోసేసేవాడు కాదు. నీ మేలు కోరి నువ్వు తప్పు చేస్తుంటే అది తప్పు అని చెప్తాడు. నువ్వు మంచి చేస్తే వెరీ గుడ్ అంటాడు. నువ్వు చెడు మార్గంలో వెళ్తుంటే ఆ తప్పు, అది పాడైపోతావు, నువ్వు ఎందుకు పనికి రాకుండా పోతావు, అందులోకి వెళ్ళొద్దు అని చెప్తాడు. కానీ ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇది తప్పు అంటే ఎవరికైనా నచ్చిద్దా? ఏం పాపం? తప్పు అంటే ఎవరికైనా నచ్చిద్దా? మనకు తెలియంది ఏంటంటే దీవెన వెనకాల కష్టం ఉంటుంది, ఆశీర్వాదం వెనకాల కష్టం ఉంటుంది. గర్భిణీ స్త్రీ బిడ్డ 9 నెలలు గర్భాన్ని మొయ్యాలి ఆ తల్లి. అది దీవెనే, ఆశీర్వాదమే. కానీ ఆ బిడ్డ బయటికి రావడానికి 9 నెలలు ఆ తల్లి కష్టపడాలి, మొయ్యాలి, బాధపడాలి. ఆ బాధలన్నీ భరించిన తర్వాత అప్పుడు బిడ్డను చూసి ఆనందపడుతూ ఉంటుంది. అంతేనా? దీవెనలు కూడా అట్లాగే వస్తాయి. కనుక వారు కదిలింపబడకూడదు. కదిలింపబడ్డారు అంటే వాళ్ళు పాడైపోతారు. ఓ తిమోతి, నువ్వు వెళ్ళి వారు కదిలింపబడకుండా నువ్వు వెళ్ళి మాట్లాడు. ఆ తర్వాత అందులో రెండో మాట ఉంటుంది. అందులో రెండో మాట, వారు స్థిరపరచబడాలి. వాళ్ళు ఏం చేయాలంట? స్థిరపరచబడాలి. అంటే కదిలింపబడకూడదు, స్థిరంగా ఉండాలి. మరి స్థిరంగా ఉండాలంటే ఆటోమేటిక్గా అయ్యే పని అది. దానికోసం ఎంత కష్టపడాలో. స్థిరంగా ఉండడం అంటే చెదిరిపోకుండా ఉండడం. 2 ప్రయత్నాలు చేయాలి. ఇప్పుడు ఏది మంచి బోధో, ఏది మంచి వాక్యమో చెప్పావు, మరి ఆ బోధ ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళాలని కూడా చెప్పాలి. అది స్థిరత్వం. కనుక చాలామంది ఏంటంటే సంఘంలో ఉన్నటువంటి చెదిరిపోయే వాళ్ళే ఎక్కువ మంది కనబడుతున్నారు. కనుక వాళ్ళు చెదిరిపోకూడదు అంటున్నాడు. మరి ఎట్లా చెదిరిపోకూడదంటే కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచన భాగం ఒకసారి చూడండి. క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున అన్నాడు. చాలు, క్రీస్తును గూర్చిన సాక్ష్యం ఉండాలి. ఏ సంఘ సహవాసంలోనైనా ఎక్కడైనా ఏముండాలంటే క్రీస్తును గూర్చిన సాక్ష్యం ఉండాలి. అది లేనిది ఏదైనా కూడా అది సంఘమే కాదు. తీసుకోవాలి. ఎక్కడ వాక్యం దొరుకుతుందో, ఎక్కడ నీతిగా ఉంటుందో, ఎక్కడ దేవుని యొక్క వాక్యాలు జరుగుతున్నాయో, కార్యక్రమాలు జరుగుతున్నాయో, మంచి బోధ జరుగుతుందో, ఆరోగ్యకరమైన బోధ ఉందో, ఆ సేవకుడు ఎలాంటిదో, ఆ సంఘం ఎలాంటిదో, ఆ సహవాసం ఎలాంటిదో ఏంటో తెలుసుకుని వెళ్ళాలా. ఏదైతే ఏంటంటే వాళ్ళతో పాటు మనం కూడా పోతాం అన్నమాట. కనుక ఇది మోసం కదా, మరి ఇది మోసం కదా. అందుకనే కదిలింపబడుతుంది సంఘం అంటే పాడైపోతారు. స్థిరత్వం ఉండదు వీళ్ళకి, ఇలాంటి వాటిని ఆశించే వాళ్ళకి. మీలో కూడా చాలామంది తెగ చూసేస్తారనుకుంటున్నాను ఆ వీడియోలు. చూసేసి అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెలను పడి చచ్చిపోతూ ఉంటారు. ఇంకా చాలా ఉన్నాయి విచిత్రమైన, చెప్పలేను నేను, నోటితో చెప్పలేనని ఉన్నాయి. అంటే ఏమంటారంటే విమర్శించారు అనుకుంటారు మీరు. అది విమర్శో లేకపోతే మంచో కూడా తెలిసే జ్ఞానం లేదు చాలామందికి, లేదు. ఒక్కరికి అది అలాగా చాలామంది ఉన్నారు. కనుక వీటన్నిటి ద్వారా ఏం జరుగుతుందంటే స్థిరత్వం దెబ్బతింటుంది. కారణం ఏంటంటే అక్కడ స్వలాభం ఉంది కానీ క్రీస్తు యొక్క సాక్ష్యం లేదు. అది ప్రాబ్లం. స్వలాభం ఉంది కానీ క్రీస్తు సాక్ష్యం లేదు. క్రీస్తు సాక్ష్యం ఉన్న చోట సంఘం స్థిరపరచబడుతుంది, సంఘం కదిలింపబడకుండా ఉంటుంది. అందుకే పౌలు గారు, తిమోతి నువ్వు వెళ్ళు, అక్కడ క్రీస్తును గూర్చిన సాక్ష్యం ఉండాలి. అది లేకపోతే పాడైపోతుంది. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 8వ వచన భాగం కూడా చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 8వ వచన భాగం. ప్రభువు రాకడ సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండండి, మీ హృదయములను స్థిరపరచుకోండి. ఏమంటున్నాడమ్మా?
ప్రభువు రాకడ సమీపంగా ఉంది. మీరు ఎలా ఉండాలంటున్నాడు? ఓపిక కలిగి ఉండండి. ఓపిక చాలా అవసరం. ఓపిక చాలా అవసరం. అంతేకాదు మీ హృదయములను మీరు స్థిరపరచుకోండి. జాగ్రత్తగా ఉండండి. మీరు మీ హృదయాలను స్థిరపరచుకోండి. స్థిరత్వం లేకపోతే వెళ్ళిపోతారు, మీరు పాడైపోతారు మీరు అంటున్నాడు. కాబట్టి ఓ తిమోతి, నువ్వు వారు కదిలింపబడకుండునట్లును మిమ్మును స్థిరపరచుటకును అన్నాడు. మూడో మాట ఏంటంటే మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును అన్నాడు. అంటే వారిని హెచ్చరించుటకు. ఎవరిని? ఆ తెస్సలోనిక సంఘాన్ని ఏం చేస్తున్నాడంట? హెచ్చరించుటకు. తిమోతి నువ్వు వెళ్ళాలి అన్నాడు. ఎందుకు హెచ్చరించాలి? హెచ్చరించడం అంటే ఏంటి అసలు? ప్రతి వారిని కూడా హెచ్చరిక అన్నదాన్ని ఎలా చెప్తాను చెప్పండి? ఓయమ్మ బిగిసిపోతారు, అంత అమాయకులు అమ్మ. హెచ్చరించుట, గద్దించుట వేరు. హెచ్చరించుట అంటే ఒక రకంగా చెప్పాలంటే దాన్ని ఎట్లా చెప్పాలంటే వార్నింగ్ అనొచ్చు. ఓకేనా? హెచ్చరించుట అనేదాన్ని ఇప్పుడు మీరు చూడండి, ట్రాన్స్ఫార్మర్ మీద చూసారా 2 ఎముకలుండి పుర్రుబొమ్మ ఉంటుందా? ట్రాన్స్ఫార్మర్ మీద 2 ఎముకలుండి పుర్రుబొమ్మ ఉంటుందా? పైన డేంజర్ అని రాసి ఉంటుందా? అంటే దాని అర్థం ఏంటి? నువ్వు దీన్ని ముట్టుకోకు, ముట్టుకుంటే ఈ పుర్రె ఎలాగుందో ఈ ఎముకలు ఎలాగున్నాయో అలాగ అయిపోతావురా, నువ్వు ముట్టుకోకనే కదా దాని అర్థం. అంతేనా? ఒకవేళ వీడు అలాగో చెప్తాడు అని ముట్టుకుంటే ఏమవుతుంది? ఆ ఎముకల స్థానంలో నువ్వు ఉంటావు అక్కడ. అంతే కదా మరి. అది హెచ్చరిక అంటే. ఇది నువ్వు చేయకూడదు, జాగ్రత్త. ఇది నువ్వు మాట్లాడకూడదు, జాగ్రత్త. అది హెచ్చరిక. ఇదిగో హెచ్చరిస్తున్నాను నిన్ను అంటే ఏంటి? ఇంక నువ్వు ఎప్పుడు ఇలా చేయకూడదు, జాగ్రత్త అని దాని అర్థం. బుద్ధి చెప్పడం అంటే తప్పు కదా, అలా చేయొచ్చా? తప్పు కదా. బుద్ధి చెప్పడం వేరు, హెచ్చరించడం వేరు. హెచ్చరించడంలో ఇంకా మళ్ళీ ఆ ముందు వెనకాల ఏమి ఉండవు అక్కడ. ఎందుకు హెచ్చరించాలి అంటే తప్పనిసరిగా హెచ్చరిక మనిషికి అవసరమే. చూడండి, పశువు కూడా అది వెళ్ళకూడని దారి అంటే వెళ్తుంది అనుకోండి, గట్టిగా దెబ్బ కొడితే ఏం చేస్తుంది? ఓహో నా యజమాని ఇలాగ వెళ్ళొద్దు అంటున్నాడు కాబోలు ఇలాగ వెళ్ళమంటాడు అనుకుని వెంటనే దారి మళ్ళుతుంది. అది హెచ్చరిక అంటే. ఇది నువ్వు వెళ్ళే దారి సరిగా లేకపోతే ఒక దెబ్బ కొడితే ఆటోమేటిక్గా నువ్వు తిరగాల. నేను తిరగను అంటే పుర్రె ఎముకలాగా అయిపోతావు. మరి ఆ తర్వాత ఇంకా దేవుడు కూడా నిన్నేమి ఎముక అయిపోయిన తర్వాత ఇంకేం కాపాడుతాడు? వదిలిపెట్టేస్తాడు నిన్ను. చూడండి, ఇప్పుడు ఒకసారి అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము. పేతురు, యోహానులు అందరూ కలిసి సువార్త ప్రకటించారు. ప్రకటించిన తర్వాత వాళ్ళు హృదయంలో పొడవబడిన తర్వాత మేమేం చేయాలని అడిగారు. అడిగిన తర్వాత పేతురు అంటున్నాడు కదా, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణతో మీరు ఏం చేయాలంటే ప్రతివాడు కూడా యేసుక్రీస్తు నామమున మీరు ఏం చేయాలా? బాప్తిసం పొందాలా అన్నాడు. వారి యొక్క పాపమును గురించి, నీతిని గురించి, పరిశుద్ధతను గురించి, పరలోకమును గురించి అపొస్తలులు ఉన్నటువంటి వారు బోధ చేశారు. బోధ చేసిన తర్వాత వాళ్ళలో మార్పు వచ్చింది. వాళ్ళు పొడవబడ్డారు. ఎప్పుడైతే పొడవబడ్డారో పొడవబడినటువంటి వారిలో మారు మనసు వచ్చింది. మారు మనసు వచ్చిన తర్వాత మీరు బాప్తిసం పొందాలని చెప్పాడు. బాప్తిసం పొందిన తర్వాత మరి ఇంకేంటి అనంటే అప్పుడు మాట్లాడుతున్నాడు పేతురు గారు. చూడండి, అక్కడ ఉంటుంది 39, 40 చదివేమ్మా, 40 చదువు. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను అన్నాడు. చూడండి, వారిని హెచ్చరించెను అన్నాడు. దేనికి హెచ్చరిక అంటే మీరు మార్పు పొందాలి. మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరుగా ఉండాలి. అది హెచ్చరిక. మరలా మీరు లోకంలో కలిసిపోకూడదు. నేను ఇలాగే బ్రతుకుతాను అనకూడదు, నా ఇష్టమని అనకూడదు. ఇంకా వేరై, ఈ లోకానికి వేరై నువ్వు రక్షణ పొందాలి. ఇది హెచ్చరిక. పొందకపోతే ఏమవుతావు? అది హెచ్చరిక. కనుక సంఘంలో ప్రారంభంలో ఉన్నటువంటి హెచ్చరిక అది. ఆ తర్వాత 11వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయము, 23వ వచనం కూడా చదవండి. ఇక్కడ చూడండి, ఒక ఆయన కనపడుతున్నాడు. అతడు అంటే బర్నబా. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ
హెచ్చరించెను. దేనికోసం హెచ్చరించాడంట? ప్రభువును స్థిర హృదయముతో మీరేం చేయాలా? హత్తుకోండి అని హెచ్చరించాడు. అందరినీ హెచ్చరించాడంట, సంఘంలో ఉన్న వారు అందరినీ కూడా. ఎవరైనా? బర్నబా గారు. కనుక హెచ్చరిక అనేది చాలా గొప్ప సంగతి. ఎందుకు అనంటే వంకర మార్గంలో ప్రయాణించినప్పుడు అవసరమైతే ఒక దెబ్బ కొట్టి తిరిగి మరలా నిన్ను గాడిలో పెట్టడానికి. అది హెచ్చరిక. కనుక ఏంటినైనా ఏం చేయమంటావు అనంటే నువ్వు వెళ్ళు, వారు కదిలింపబడకుండా వారు స్థిరపడి ఉండడానికి, వారిని హెచ్చరించడానికి నువ్వు వెళ్ళాలి తిమోతి అని తిమోతి గారిని ఏం చేశాడంటే అక్కడికి పంపించాడు. తిమోతిని గురించి ఇప్పుడు నేను చెప్పను, ప్రభు చిత్తమైతే వచ్చే వారం అవకాశం ఉంటే చెప్తాను తిమోతి గారి గురించి. కనుక తిమోతిని నేను పంపిస్తున్నాను. కారణం ఏంటి? ఎందుకు అక్కడ పంపించామనంటే 4వ వచనంలో 3వ అధ్యాయము తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో తిమోతిని పంపితిమి, మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా. అలాగే జరిగినది. ఏమని చెప్పాడంటమ్మా? శ్రమలు ఉన్నవని మేము ముందుగా చెప్పాం కదా. ముందుగా చెప్పినట్టే ఏం జరిగింది? మీకు శ్రమలు వచ్చినాయి అంటున్నాడు. చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 17వ అధ్యాయము మొదటి వచనం. వారు అంపుఫొలి అపోలోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికాకు వచ్చిరి. అక్కడ యూదులు సమాజ మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమని నేడు మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తు అయి ఉన్నాడని లేఖనంలో నుండి దృష్టాంతములు ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. వాళ్ళకు సువార్త అందించాడు. సువార్త అందించిన తర్వాత 5వ వచనంలో యూదులు మచ్చరబడి పన్నిపాటలు లేక తిరుగు కొందరు దుష్టులు అంటిపెట్టుకుని గుంపుగూడి పట్టణమెల్ల అలర చేయొచ్చు యాసోనింటి మీద పడ్డారు. ఆ తర్వాత వాళ్ళందరూ వచ్చి దెబ్బలాటకు వచ్చారు, గొడవ పెట్టారు, ఈడ్చుకుని పోయారు. వాళ్ళు మాట్లాడిన మాట భూలోకమును తలకిందు చేసి వీరు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారు అని అన్నారు. వీళ్ళందరూ కలిసి యేసు అనే రాజు ఉన్నాడురా అని చెబుతున్నారు. అలాగే వాళ్ళందరూ గొడవ పెట్టి ఇబ్బంది పెడితే 10వ వచనంలో వెంటనే సహోదరులు రాత్రివేళ వచ్చి బెరయాకు వారిని తీసుకెళ్ళిపోయారు. వీళ్ళు తెస్సలోనికి ఉన్నటువంటి వారికన్నా ఘనులు అని చెబుతూ 13వ వచనంలో అయితే బెరలో కూడా పౌలు దేవుని వాక్యం ప్రచురించున్నాడని తెస్సలోనికులను యూదులు తెలుసుకుని అక్కడికి వచ్చే జనసమూహం రేపి కలవరపరిచిరి అన్నాడు. ఈ దృష్టాంతం అంతా చదివితే ఏముందనంటే అనేక శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయని పౌలు గారు ఆల్రెడీ చెప్పాడు. అయితే ఆ సంఘములో ఆల్రెడీ శ్రమలు వచ్చాయి కనుక ఆ సంఘము నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి బ్రతకాలని పౌలు గారు చాలా ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. ఆ ప్రయత్నాల్లో శ్రమలు అనేవి సంఘానికి సర్వసాధారణం. శ్రమలనేవి సంఘానికి సర్వసాధారణం. అంటే ప్రభుని నమ్ముకుంటే ఏమొస్తాయి? ఫస్ట్ చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. ప్రభుని నమ్ముకుంటే ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. మరి ప్రభుని నమ్ముకోవాలా మానేయాలా? ఇప్పుడు అందరూ కూడా చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోవడానికి భయపడిపోతున్నారు. ఎందుకంటే పెళ్లి చేసుకుంటే శ్రమలు వస్తాయంట. ఏమొస్తాయి? ఒకడు అంటున్నాడు, ఎరా పెళ్లి చేసుకోరా, నీకు 20 సంవత్సరాలు వచ్చినాయి కదంటే, ఎందుకన్నా పెళ్లి చేసుకోవటం, పెళ్లి చేసుకున్న తర్వాత చంపేస్తారని వీళ్ళు భయం వేసేస్తుందండి. అడిగి చంపేస్తారంటున్నాడు. మరి ఎలాగరా బాబు? ఎవరన్నా ప్రేమింతేనేమో అలా మోసం చేస్తున్నారు, అలాగని పెళ్లి చేసుకుంటే కనుక వీళ్ళే చంపేస్తున్నారు. సింగిల్గా ఉండిపోవడం మంచిదన్నా అంటున్నాడు. పెళ్లి చేసుకుంటే శ్రమలు వస్తాయని వాడు మాట్లాడుతున్నాడు. అంటే లోకంలో ఉన్న పరిస్థితులన్నీ తల్లకిందులుగా అయిపోయినాయి కదా. ఇప్పుడు ఎవడైనా శ్రమలు వస్తాయంటే ప్రభుని నమ్ముకుంటాడా? ఏంటో చాలామంది పెద్ద లాజిక్ ఇది. ఏమని చెప్తారంటే ప్రభుని నమ్ముకోండి మీకు దీవెనలు వస్తాయి. ప్రిసికల్ గారు అసలు ఇంకా మనవరాలతోనే సరిపోతుంది. మీకు వాక్యం వింటున్నారో లేదో, ఆవిడని ఆడుకోనివ్వండి, మీరు వినండి, ఆవిడ ఆడుకోనివ్వండి. కనుక ప్రభుని నమ్ముకుంటే శ్రమలు వస్తాయని ప్రభు చెప్పాడు. కాబట్టి మరి శ్రమలు వస్తాయని ప్రభుని నమ్ముకోమంటే ఏం చెప్తాం? అలాగని చెప్తారా? మరి ఏం చెప్తారు? దేవుని నమ్ముకోండి మీ రోగాలు పోతాయి, దేవుని నమ్ముకోండి మీకు పిల్లలు పుడతారు,
దేవుణ్ణి నమ్ముకోండి, మీకు జుట్టు బాగా వస్తుంది. జుట్టు అంతా ఊడిపోయిందండి అయ్యగారు, ఎలాగండి అని అంటే, నీకు ఎందుకమ్మ, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను, నిమిషాల్లో జుట్టు వచ్చేద్ది అన్నాడు. నేను కూడా వెళ్దాం అనుకున్నాను. మరి నా జుట్టు లేని వాళ్ళు ఏం దుఃఖపడకండి, ఆయన దగ్గరికి వెళ్తే జుట్టు తప్పించేస్తాడు. అంతే, మొత్తం మొదలెట్టాడు. ఇక యేసు క్రీస్తు నామములో ఇప్పుడే జుట్టు మొలిపించునుగాక అంటున్నాడు. ఏం మొలాలంట? జుట్టు మొలాలంటే వీడు జుట్టు మొలడానికి ఇప్పుడు యేసుక్రీస్తు దిగొచ్చి వీడికి జుట్టు మొలిపించాలి. ఇప్పుడు చూసారా ప్రభువుని ఎలా వాడుకుంటున్నారో. ఇప్పుడు అలా చెప్తే జనం ఏం చేస్తారు? మాట్లాడరేటి, కుక్కకు జబ్బు చేసిందంట, కుక్కకు జబ్బు చేస్తే కుక్కను డాక్టర్ బాగు చేస్తే ఆ కుక్కళ్ళు ఊళ్ళో ఉన్న కుక్కలన్నీ తీసుకొచ్చిందంట. పలానా డాక్టరు నాకు జబ్బు చేస్తే జబ్బు తీసుకోకుండా నన్ను బాగు చేశాడు, నేను కూడా అక్కడ తీసుకెళ్తాను అందరిని తీసుకొచ్చాను. వీడు నిజంగా జుట్టు మొలిసిపోతే వీళ్ళందరూ ఏం చేస్తారు? పద్మక్క మొత్తం బట్టబుర్ర వాళ్ళందరూ ఏమైపోతారు? అయ్యి బాబు, ఇలా చెప్తే ఎన్ని ఉన్నాయంటే చాలా దారుణంగా ఉన్నాయి. అందుకనే మోసం చేసి మనుషులకు నచ్చేటువంటి విషయాలు చెప్పి వాళ్ళ మనసుకు నొప్పి లేకుండా, బాధ లేకుండా చక్కగా వారిని తీసుకుని రావాలని సంఘాలు నింపుకోవడానికి మరి ఎందుకు ఇన్ని స్వస్థతశాలలు ఎందుకు వచ్చినాయి? ఇన్ని స్వస్థాలు ఎందుకు వచ్చినాయి చెప్పండి? స్వస్థశాలోడు ఎవడో నన్ను వాక్యం చెప్పడానికి పిల్లడు, అర్థమవుతుందా? మరి ఎందుకు వచ్చినాయి అని అంటే, యేసు క్రీస్తుని నమ్ముకుంటే నువ్వు శ్రమ పడాలని ఎవరైతే చెప్తారో ఆ సంఘంలో జనం ఉండరు. ఎందుకంటే మనుషులు శ్రమలను కోరుకోరు. కానీ ప్రభు నమ్ముకుంటే వచ్చేవి ఏంటంటే శ్రమలని బైబిల్ అంతా చెబుతుంది, క్రొత్త నిబంధన గ్రంథం అంతా కూడా చెబుతుంది. అక్కడ ఈయన చెప్పింది ఏంటంటే, ఇదిగో శ్రమలు అనుభవింపవలసి ఉన్నదని అన్నాడు పౌలు గారు. చూడండి, శ్రమలు అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పి తిని. అంటే శ్రమలు వస్తాయని ముందే చెప్పాడు ఆయన, చెప్పకుండానే చేశాడంటే చెప్పే చేశాడు ఆయన. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. ఏం చెప్తుంది బైబిలు? క్రీస్తు యేసునందు సద్భక్తి అంటే నిజమైనటువంటి భక్తితో ఎవరైతే బ్రతుకుతారో వారికి ఏమొస్తుంది? ఏమనుంది అక్కడ? హింస పొందుదురు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, చర్చికి ఎంతమంది సద్భక్తితో బ్రతుకు ఉద్దేశించి వారందరికీ ఏం కలుగుతుంది? హింస కలుగుతుంది అన్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 18వ వచనం, రోమాపత్రిక 8:18, 8:18, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని. అంటే ఏంటి? రాబోవు ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూసినప్పుడు ఇప్పటి కాలంలో మనకు వచ్చేవి ఏంటంటే శ్రమలే, కానీ ఆ శ్రమలు మనకి ఎన్న తగినవేమీ కావు. అయ్యో ఎలాగా అని మనం బెంగెట్టుకోవాల్సిన అవసరం లేదు అని అంటున్నారు పౌలు గారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. క్రీస్తు యొక్క శ్రమలు నా యందు ఎలాగు విస్తరించుచున్నవు, అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు. అంటే వాళ్ళ ద్వారా ఏమొస్తున్నాయంట? క్రీస్తు యొక్క శ్రమలు వాళ్ళ ద్వారా ఏమవుతున్నాయంట? విస్తరిస్తున్నాయంట. పౌలు గారు మంచోడా చెడ్డోడా? వల్ల అవుతుందా అది శ్రమ? చెడ్డోళ్ళకి వచ్చే శ్రమ ఎంతకన్నా ఏముండవు. కానీ పౌలు గారు మంచివాడైతే పౌలు గారికి వచ్చేటువంటి శ్రమలు సామాన్యమైనవి కాదండి. ఎందుకంటే ప్రభు కొరకు ప్రయాసపడుతున్నాడు కాబట్టి. నీ జీవితంలో, నా జీవితంలో ఇలాంటివి ఎప్పుడైనా ఉన్నాయేమో కూడా మనం కూడా ఒకసారి పరీక్షించుకోవాలి. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం, త్వరగా తీసుకోవాలి. 11వ అధ్యాయం 23వ వచన భాగం. వారు క్రీస్తు పరిచారకులా? మీకు దొరికిందా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం.
నేను క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడ్డాను, అనేక పర్యాయాలు చెరసాల్లో ఉన్నాను, అపరిమితంగా దెబ్బలు తిన్నాను, అనేక మారు ప్రాణాపాయాల్లో ఉన్నాను. ఏంటి అన్నీ? ఏంటి ఆయనకి? దీవెనలా, ఆశీర్వాదాలా, లేకపోతే శ్రమలా? ఇవన్నీ ఎవరి కొరకు భరించాడు ఆయన? దేవుని కొరకు భరించాడండి. నిజంగా ఒక మంచిగా మారినటువంటి వ్యక్తిని, రమేష్ వింటున్నావా? ఒక మంచిగా మారినటువంటి వ్యక్తిని 10 మంది రౌడీల మధ్య నుంచోబెడితే అసలు వాళ్ళందరూ అంటారు, ఎందుకురా ఇలా మారిపోయావు నువ్వు, ఎందుకురా ఇలాగైపోయావు, మనతో పాటు కలిసి తిరిగేవాడివి, కలిసి తాగేవాడివి, కలిసి పడుకునేవాడివి, ఎంత బాగుండేవాడివి, ఇలా మారిపోయావేంట్రా అంటారు. సహించుకోలేరు. నిజంగా పౌలు గారు ఈ శ్రమలన్నీ ఎవరి కోసం పడ్డాడు అని అంటే క్రీస్తు కొరకు. 24 యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాను, 3 మారు బెత్తములతో కొట్టబడ్డాను. చదవండి ఒకసారి. రాళ్లతో, చూడండి అక్కడ బైబిల్ చూడండి సారు. రాళ్లతో కొట్టబడ్డాను, 3 మారు వాడ పగిలి శ్రమపడ్డాను, రాత్రింపగళ్ళు సముద్రంలో ఉన్నాను, అనేక పర్యాయాలు ప్రయాణాలలో నదుల వల్ల ఆపద, దొంగల వలన ఆపద, ఇంట్లో వాళ్ళ వల్ల ఆపద, బయటోళ్ళ వల్ల ఆపద, పట్టణంలో ఆపద, అరణ్యములో ఆపద, సముద్రములో ఆపద, కపట సహోదరుల వలన ఆపద. ఎన్ని ఆపదలు ఉన్నాయంట? ఇంట్లో వాళ్ళతో ఆపద, బయట వాళ్ళతో కూడా ఆపద, ఇంట్లో వాళ్ళతోనూ ఈదులో వాళ్ళతో కూడా ఆపదనంట. రే ఎందుకే నీకు ఆ ప్రభు అని ఎడుతావా? ఎందుకే ప్రభు అని ఎడుతావు నువ్వు అంటాడు ఇంట్లో వాడు. ఈదులో వాడు ఏంటి? ఎప్పుడు చూసినా ముసుగేసుకుని ఎడుతావు ఏంటి అని ఈదులో వాడు అంటాడు. అన్ని ఆపదలు 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 ఆపదలు, కష్టములతోనూ, తరచుగా జాగరణాలతోనూ, ఆకలి దప్పులతోనూ, ఉపవాసాలతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని, ఇంకనూ చెప్పవలసిన అనేకములు ఉన్నవి. ఇవియును గాక సంఘములన్నిటినీ గూర్చిన చింత నాకు. అయ్య బాబో, ఇన్ని బాధలు పడుతున్నా కానీ దృష్టి ఎక్కడ పెట్టాడంటండి? మనం ఎక్కడ పెడతాం మరి? మన దృష్టి ఎక్కడ ఎడుతుంది? మనం ఎక్కడ ఎడుతాం? ఎంతసేపు నేను బాగుండాలి, నేను తినాలి, నేను ఉండాలి, నేను తినాలి, నేను ఉండాలి, నేను సంపాదించాలి, ఆఖరికి అలాగే చచ్చిపోతావు. అసలు చూడండి, ఒకసారి ఆలోచించండి. ఇన్ని శ్రమలు పడుతున్నా కూడా క్రీస్తును గూర్చిన సాక్ష్యము ప్రచురం చేయడానికి సంఘమును గూర్చినటువంటి చింత ఉంది. నాకు ఇంకేమీ లేదు. ఓ తిమోతి, నువ్వు వెళ్ళు అక్కడికి. వాళ్ళు పడకూడదు, వాళ్ళు స్థిరపరచబడాలి, వారిని హెచ్చరించాలి, వారు మంచి గాడిలో పడాలి, తిరిగి వాళ్ళు కట్టబడాలి. తిమోతి నువ్వు వెళ్ళు నాయనా. ఎంత ప్రయాసపడుతున్నాడండి. కనుక ప్రభువు నమ్ముకుంటే వచ్చేవి ఏమిటి? ఏమొస్తాయి? అమ్మో ఇన్ని శ్రమలు నేను భరించలేకపోతున్నానండి అంటారు చాలామంది. ఇన్ని శ్రమలు భరించలేకపోతున్నాను అంటారు. భరించలేనంత శ్రమ ప్రభు మనకి ఇవ్వడు. ఉంటుందండి? భరించలేనంత శ్రమ మనకు ఉంటుందండి? అమ్మ బాబోయ్ నా వల్ల కావటం లేదు, నా వల్ల కావట్లేదు, ఇంకా నా పని అయిపోయింది, ఇంకా నా పని అయిపోయింది, నా వల్ల కాదు, ఇంత దారుణమా అని అంటే దేవుడు అలాగేం చేయడండి. చూడండి ఒకసారి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచన భాగం త్వరగా చదవండి. యాకోబు పత్రిక 1:12 త్వరగా చదవాలి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తన్ను ప్రేమించి వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును అన్నాడు. ఏమిస్తాడంట? జీవ కిరీటం ఇస్తానంటున్నాడండి. శోధనను ధరిస్తే శ్రమలలో మనకు వచ్చేది ఏంటంటే శోధనే కదా మరి. ఆ శోధనలో వచ్చేది శ్రమే కదా మరి. కనుక ఓర్చుకోవాలి అంటున్నాడు. ఈ భూమి మీద ఎంత బాగా బతికినా కానీ సంతోషం అంటూ ఏముండదు. మనకంటూ సంతోషం పరలోకంలోనే ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత, సువార్తను ప్రారంభించిన తర్వాత, కొండ మీద ప్రసంగంలో మొట్టమొదటగా ఆయన ఏం ప్రారంభించాడంటే శ్రమలతోనే ప్రారంభించాడండి ప్రసంగం. మన ప్రసంగం ఫస్ట్ ఏం చెప్తాం? ఒకవేళ మనం ఎవరికైనా చెప్పాల్సి ఫస్ట్ ఏం చెప్తాం? ప్రభువుని నమ్ముకో, నీకు దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. ప్రభు అది చెప్పలేదండి. ఆయన ప్రారంభం కొండ మీద ప్రసంగం. ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు కూడా కొండ మీద ప్రసంగం ఉంటుంది. అందులో ప్రారంభమే ఆయన శ్రమలతో ప్రారంభించాడు. చూడండి మరి, చూడండి 5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్నాడు. ఆత్మ విషయం దీనత్వం కలిగి ఉండాలి నువ్వు. ఆ తర్వాత ఆత్మ విషయమై దుఃఖపడివారు ధన్యులు, ఆత్మ విషయమై సాత్వికులు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, కనికరము గలవారు ధన్యులు, హృదయశుద్ధి గలవారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, నీతి నిమిత్తము హింసింపబడివారు ధన్యులు. మరి ఇవన్నీ చూడండి, ప్రారంభంలోనే ఏం ప్రసంగం చేశాడు ఆయన? శ్రమలతోనే ప్రారంభించాడు.
అలాగని దేవుడు చెయ్యి విడిచిపెడతాడంటే చెయ్యి విడిచిపెట్టడు. మన చెయ్యి ఎప్పుడు ఆయన చేతుల్లోనే పెట్టుకుంటాడు. ఎన్ని ఆపదలు రాని, ఎన్ని కష్టాలు రాని, ఎన్ని ఇబ్బందులు రాని, ప్రభువులో ఉన్న సంతోషాన్ని పోగొట్టుకోకుండా మనల్ని కాపాడతాడు ఆయన. ఆ 11వ వచనంలో అంటాడు చూడండి, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అన్నాడు. ఎప్పుడు మీరు చెప్పుకోవాలి? అక్కడ అంటున్నాడు నా నిమిత్తము. ప్రభు చెప్తున్నాడు, జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మనం ఎవరైనా చెడ్డ మాటలు చెప్తున్నాడు, ఎంత నిందేశావే నా మీద, నన్ను నిన్ను మాటలంటావా, నన్ను అలాగంటావా, ఇలాగంటావా, అది అంతా మనసులో పెట్టేసుకుని నువ్వు నాకు గుమ్మం తక్కువ దేహ అంటాం. మనం దౌర్భాగ్యులం అండి. నువ్వు నా గుమ్మం తక్కువద్దు అంటాం, దౌర్భాగ్యులం మనం. ప్రభు ఏమంటున్నాడు, నా నిమిత్తము జనులు నిన్ను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లో పలుకున్నప్పుడు మీరు, అంటే మనం ఏం చేస్తున్నాం, తెలియకుండానే మన ధన్యతను ఏం చేస్తున్నాం అనమాట, పోగొట్టుకుంటున్నాం. తెలియకుండానే పోగొట్టుకుంటున్నాం. అక్కడ అన్నాడు, ఎంత బాగా చెప్పాడండి, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును, ఇలాగున వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను కూడా హింసించారు. ఇప్పుడు చెప్పండి, బైబిల్లో మనం చదువుకున్న కృత నిబంధన గ్రంథం అంతా ఏమున్నాయి? దీవెన ఆశీర్వాదాలు ఉన్నాయా, శ్రమలు ఉన్నాయా? ఏమున్నాయి చెప్పండి. మరి శ్రమ పడడానికి ఇష్టపడతారా? దేవుడు అట్టి శ్రమలు మీకు దయచేయనుగాక. ఆమేనన్నారు కాబట్టి మీరు బాధ్యులు. దేవుడు ఈ రోజు నుంచి శ్రమలు ఇస్తాడు మీకు. పడుతున్నాను, సేవకు ప్రారంభం వచ్చిన కానించి ఇప్పటి వరకు పడతానే ఉన్నాను. ఇప్పుడు దాకా నేను ఇప్పటికి ఇంకా విడుదల లేదు. స్తోత్రం అనుకుంటా బతికేస్తున్నాం. సేవకు వచ్చిన నాటి నుండి ఇప్పటికీ మానసికంగా కృంగిపోయిన పరిస్థితులు ఉన్నాయి, ఏడ్చిన రోజులు ఉన్నాయి, వెళ్ళిపోతే బాగుండేమన్న పరిస్థితులు ఉన్నాయి. కానీ దేవుని వైపు చూస్తూ నీకు స్తోత్రం అనుకుంటూ బతికేస్తున్నాం. మీకు పైకి కనిపించినంత గొప్పగా ఏం లేవు. కారణం ఏంటంటే నా నిమిత్తము అన్నాడు. కాబట్టి ఆయన కొరకు మనం శ్రమ పడాలి, ఆయన కొరకు మనం నిందలు పడాలి, ఆయన కొరకు మనం బాధలు అనుభవించాలి. తప్పదు. అది నిమిత్తము అన్నాడంటే నీలో నీతి లేదు. నీతి ఉంటే నీకు శ్రమ ఉంటుంది. నీతి ఉంటే నీకు శ్రమ ఉంటుంది. నీతి లేకపోతే నాకు దేవుని ఆశీర్వాదం బతికేస్తావు. మేడ మీద మేడ కట్టాను, ప్రభువుని నమ్ముకున్నాను, బిల్డింగ్ కట్టుకున్నాను, ప్రభువుని నమ్ముకున్నాను, అందరికీ పెళ్ళిళ్ళు చేశాను, ప్రభువుని నమ్ముకున్నాను, నాకు ఏ బాధ లేదు, హాయిగా ఉన్నానంటే నువ్వు క్రైస్తవుడు కాదని అర్థం. ఈ శ్రమ భరించాలి. ఎందుకంటే నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు అన్నాడు. నా నిమిత్తం ఇదంతా మీరు చేసినప్పుడు సంతోషించి ఆనందించండి అన్నాడు. పరలోకమందు మీ ఫలము అధికమగున. పరలోకంలో ఫలం కావాలంటే ఇక్కడ మనం బాధలు అనుభవించాలి. ఎవరి కోసం పడుతున్నాం చెప్పండి? ప్రభు గురించే కదా వీళ్ళందరూ మాట అంటారు మనల్ని. ప్రభు నమ్ముకున్నకే కదా మనకి శ్రమలు. నీ ఇంటి పక్కోడు నేను వ్యతిరేకించిన ప్రభు నమ్ముకున్నందుకే కదా. వాళ్ళతో పాటు కలిసి తిరిగితే అసలు నీకు ఏ శ్రమ లేదు. అందుకనే మనకు అది తెలియక చాలామంది చేసే పని, నిలబడాలి, ప్రభు కొరకు నిలబడాలి. మన ప్రభు కొరకు ఆనాడు ప్రవక్తలు నిలబడ్డారు, అపోస్తులు నిలబడ్డారు. ఆ రోజున తెస్సలోనిక పత్రికలో ఉన్నటువంటి పౌలు గారు కూడా, నాయన నువ్వు వెళ్ళు, వారిని హెచ్చరించాలి, వారు కదిలింపబడకుండా ఉండాలి, వాళ్ళు స్థిరపరచబడాలి, శ్రమలు వస్తాయని ముందుగా మీకు చెప్పాను కదా, అలాగే మీకు శ్రమలు వచ్చాయి. కాబట్టి దీని గురించి మీరేం టెన్షన్ పడొద్దు, మీరు బాధపడొద్దు. అందుకని ఇదిగో తిమోతిని మీ యొద్దకు పంపించాను. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. కనుక మీరు ఇబ్బంది పడొద్దు, ధైర్యంగా ఉండండి అని తిమోతిని పంపించాడు. దేవుడు తన కృపచేత మనం రక్షించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీకు స్తోత్రములు నాయన. నిజమే ప్రభువా, మా జీవిత కాలంలో అనేక శ్రమలు మేము ఎదుర్కొంటామని ముందుగానే మీరు తెలియచేశారు. ప్రభా, మీ నామాన్ని బట్టి మమ్మల్ని బలపరిచారు, మీ నామాన్ని బట్టి మమ్మల్ని ఆలోచింపచేశారు. తిమోతిని సంఘ పరిచారకుడిగా పంపించి పౌలు ఎంతగానో బలపరిచాడు. ప్రభా స్తోత్రములు. మమ్మను కూడా ఈరోజు బలపరుస్తూ నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడుతూ మీ మహిమ కొరకు బ్రతకడానికి మీరు నడిపిస్తూ వచ్చారు. కృతజ్ఞతలు. నీతి నిమిత్తము హింసింపబడిన వారు ధన్యులు అని, పరలోక రాజ్యము వారిదని మీరు చెప్పినట్లుగా నా ప్రభా దేవా, మీ మహిమ కొరకు, మీ నీతి కొరకు, మా ప్రభు కొరకు, మా సాక్ష్యము కొరకు
క్రీస్తు యొక్క సాక్ష్యము ప్రభువా ప్రచురపరచుట కొరకు మమ్మల్ని ఇంకను బలపరచండి, స్థిరపరచండి, నీ చిత్తానుసారంగా నడిపించండి. నీ వాక్యపు వెలుగులో మా జీవితాలను కట్టుకొనుటకు మీ సహాయమును అందించండి. ప్రతి వారి హృదయములో వాక్యమును ఫలింపచేయండి. మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని కోరుతూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.